ఖచ్చితంగా బీసీలు కంప్లీట్ దూరం అవుతారు. కాంగ్రెస్ ఏది తెలుగుదేశాన్ని కంప్లీట్ దూరం అవుతారు. ఈయన పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ ఇంకా అనలేనట్టుంది. కానీ ఇద్దరు జట్టు కదా, జట్టు కట్టినోడు కాపుల రిజర్వేషన్ అంటే ఒప్పుకునేది ఏముంది అక్కడ. రేపు పొద్దున్న కాపుల రిజర్వేషన్ ఎందుకు ఎవరు ఈ ఉపన్యాసాలు ఇస్తే ఎజెండా అక్కర్లా. రిజర్వేషన్ ఎందుకు ఎవరు అన్నారు అనుకోండి, వీళ్ళు వస్తే ఎలా అయినా రిజర్వేషన్ అని వీళ్ళు తీసుకెళ్తారు జనంలోకి. అవును, ఖచ్చితంగా గ్యారంటీగా ఇవ్వను అని చెప్పింది జగన్ గెలిచాడు. ఎందుకు ఇవ్వరు అని అడిగాడు అనుకోండి ఈయన, ఈయన ఇస్తాడు వీళ్ళు వస్తే గనక అనుకుంటే బీసీల అడుగులకు వెళ్ళిపోతారు. అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకత అంటే లైక్ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ఒక 2% డిఫరెన్స్తో అనుకుంటే, అంటే ఓటు శాతం వరకు చూసుకుంటే అలాగే ఒక 2-3% అవసరం అయితే అది ఏమన్నా టీడీపీకి దెబ్బ అవుతుందా? అదే డేంజర్ బెల్స్ అవుతాయి వైసీపీకి? గెలుపు ఓటముల్లో 2% చూస్తున్నాం మనం తెలంగాణలో, అంటే డిఫరెన్స్. కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే 8%, 6 నుంచి 8% ఓట్లు పోయినాయి వాళ్ళకి. అంటే డౌన్ అవుతా వస్తుంది కాబట్టి 2013 నుంచి 2024 18 ఎన్నికలతో